కృష్ణుడు మరియు సుధాముల మధ్య ఉన్న అపూర్వమైన స్నేహబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు మరియు సుధామ సాందీపని మహర్షి ఆశ్రమంలో కలిసి చదువుతున్నారు. కృష్ణుడు రాజకుమారుడైన సుధామ ఒక పేద బ్రాహ్మణుడైన వారి మధ్య ఉన్న స్నేహానికి అంతస్తుల భేదం అడ్డు రాలేదు. విద్యాభ్యాసం పూర్తయ్యాక కృష్ణుడు ద్వారకకు రాజుగా వెళ్తాడు. సుధామ తన గ్రామానికి వెళ్ళి గృహస్థుడిగా సామాన్య జీవితం గడుపుతాడు. సుధామ చాలా గొప్ప పండితుడు, కానీ అతనికి సంపాదన మీద ఆశ ఉండేది కాదు. దీనివల్ల అతని కుటుంబం తీవ్రమైన పేదరికంలో ఉండేది. పిల్లలకు కడుపు నిండా తిండి కూడా దొరికేది కాదు. ఒకరోజు అతని భార్య, మీరు ఎప్పుడూ మీ స్నేహితుల గురించి చెబుతుంటారు కదా, ఆయన వద్దకు వెళ్ళి మన పరిస్థితి వివరిస్తే ఏదో ఒక సహాయం చేస్తారు కదా అని వేడుకుంటుంది. మొదట సుధామ సంతోషించిన తన స్నేహితులను చూసే అవకాశం దొరుకుతుందని వెళ్ళడానికి సిద్ధపడతాడు. కానీ వాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదని ఇంట్లో ఉన్న కొద్దిపాటి అటుకులను ఒక పాత వస్త్రంలో మూట కట్టుకుని ద్వారకకు బయలుదేరుతాడు. ద్వారక చేరుకున్న సుధామను చూసి ద్వారపాలకులు నవ్వుతారు. చిరిగిన బట్టలతో ఉన్న ఇతను రాజుగారి స్నేహితుడా అని ఆశ్చర్యపోతారు. కానీ కృష్ణుడికి వార్త అందగానే ఆయన పీఠం మీద నుండి దిగి పరిగెత్తుకుంటూ వచ్చి సుధామను హత్తుకుంటాడు. శ్రీకృష్ణుడు స్వయంగా సుధామ పాదాలను కడిగి తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. రుక్మిణీదేవి స్వయంగా సుధామకు విసనకర్రతో విసురుతుంది. ఆ వైభవాన్ని చూసి సుధామ ఆశ్చర్యపోతాడు. కృష్ణుడు నవ్వుతూ, మిత్రమా, వదిన నా కోసం ఏం పంపించింది అని అడుగుతాడు. సుధామ తన దగ్గర ఉన్న అటుకుల మూటను తీయడానికి సిగ్గుపడతాడు. కానీ కృష్ణుడు ఆ మూటను లాక్కొని ఎంతో ఇష్టంగా ఒక ముద్ద తింటాడు. ఆ ఒక్క ముద్దతో సుధామకు ఒక లోకపు సంపద అంతా దక్కుతుంది. రెండో ముద్ద తినబోతుండగా రుక్మిణీదేవి కృష్ణుడి చేయి పట్టుకుంటుంది. అంటే అప్పటికే సుధామకు సర్వ సంపదలు ఇచ్చేశావు అని అర్థం. సుధామ తన కష్టాల గురించి కృష్ణుడికి ఏమీ చెప్పడు. కేవలం తన స్నేహితుడితో గడిపిన సమయమే గొప్పగా భావించి తిరిగి తన ఊరికి బయలుదేరుతాడు. ఇంటికి చేరుకున్న సుధామకు తన పాత గుడిసె కనిపించదు. దాని స్థానంలో ఒక భారీ భవనం ఉంటుంది. తన భార్య పిల్లలు పట్టు వస్త్రాలతో ఆభరణాలతో ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. కృష్ణుడు తన స్నేహితుడిని అడగకుండానే అతని మనసు తెలుసుకుని అన్ని కష్టాలను తీర్చాడని సుధామ గ్రహించి ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. కథలోని నీతి ఏమిటంటే, నిజమైన స్నేహానికి ఆస్తిపాస్తులతో పనిలేదు. భగవంతుడు మన భక్తిని, ప్రేమను చూస్తాడు తప్ప మనం ఇచ్చే వస్తువుల విలువను కాదు.